నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వెలగపూడి సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల సదస్సు జరిగింది. వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశనం చేశారు. 30 ఏళ్ల క్రితం తాను టూరిజం అభివృద్ధి వల్ల అనేక లాభాలు ఉంటాయని చెప్తే అప్పుడు తప్పు పట్టారని, ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా టూరిజం వల్ల ఆదాయం వస్తుందని చంద్రబాబు గుర్తు చేశారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని, కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాధి పెరిగే రంగం టూరిజం అని సీఎం వ్యాఖ్యానించారు. ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్, కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను. అప్పుడు నా మీద కమ్యూనిస్టులు విరుచుకుపడ్డారు. కమ్యూనిజం లేదంటారు మీరు, ఇట్ ఈస్ రియాలిటీ, చాలా దేశాల్లో ఉందంటే కాదు, ఇంకంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను. నిన్న తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనూనేని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి, నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది, నిజంగా ఖర్చు లేని నిజం టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు, ఇక టూరిజమే ప్రధానం అనేవారు. ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది, కానీ నిజంగా ఖర్చు లేని నిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనూనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్ పద్ధతులపై మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వాట్ ఐఎమ్ సేయింగ్, నేను చెప్పింది 30 ఏళ్ళు పట్టింది అర్థం చేసుకోవడానికి. మేము కూడా 30 ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే. పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా మాధవి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేపట్టి వాటిని శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వివరించారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల వీధి వ్యాపారులు నష్టపోతున్నారని, వారికి ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో వ్యాపార నిర్వహణకు చర్యలు తీసుకుంటామని గల్లా మాధవి స్పష్టం చేశారు. ప్రధానంగా ఈ సమ్మర్ కారణం వల్ల వాటర్ గురించి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా మనకి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిమిత్తం ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి కావాల్సిన ఇంటర్నల్ రోడ్స్ని వైడ్ చేసుకునే ప్రాసెస్లో అక్కడ కాస్త ఈ స్ట్రీట్ వెండర్స్ని లిఫ్ట్ చేయడం, వాళ్ళకి వెండింగ్ జోన్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. అటు డెవలప్మెంట్ పరంగా ఇటు సంక్షేమ పరంగా కూడా వారి సమస్యలతో ఈరోజు ఆఫీస్కి రావడం జరుగుతుంది. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం వారానికి 4 రోజులు ఈ ఆఫీస్లో గ్రీవియన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే మా దిశగా మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందని మాత్రం ఆశ వ్యక్తం చేస్తున్నాం. గ్లోబల్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ అసోసియేషన్, సెయింట్ జోసెఫ్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో సైకో సోషల్ కాంపిటెన్స్ ఫర్ గ్లోబల్ యూత్ ఆన్ అంశంపై 2 రోజుల ఇంటర్నేషనల్ సదస్సు జరగనుంది. మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్స్ లో ఆన్లైన్, ఆఫ్లైన్ లో ప్రముఖులు పాల్గొంటారని కళాశాల ప్రిన్సిపాల్ స్వరూపరాణి, నాగార్జున యూనివర్సిటీ సైకాలజిస్ట్ సరోజ తెలిపారు. కార్యక్రమంలో రోజ్లిన్, శ్రీలత, సుభాష్ని పాల్గొన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఉద్దేశించి ఈ సదస్సులో అనేక విధాలైన చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలన్నింటినీ కూడా సమర్థవంతంగా మా కళాశాలలో అనేక సెమినార్లు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేయడం ఇది ప్రథమము కాబట్టి గుంటూరు నగర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా ఈ సమావేశాల్లో, ఈ సదస్సులో పాల్గొని గుంటూరుకు కానీ వివిధ ప్రాంతాలకు చెందిన యువతను ఉద్దేశించి ఈ స్ఫూర్తిగా చేసుకొని వివిధ చర్చల్లో పాల్గొనాలని ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆహ్వానించున్నాం. Youth especially and also the professionals, wherein nowadays in this global world, digital world, everyone is embarrassed to take up jobs in other countries. Therefore, the main purpose of this conference is to equip the present youth with psychosocial competencies. మానసికంగా వాళ్ళని దృఢంగా చేయటము, గ్లోబల్ లీడర్స్గా డెవలప్ చేయటము, గ్లోబల్ ఇష్యూస్ని
వాళ్ళు రెసిలియన్స్తో తర్వాతనేమో మంచి పీస్ఫుల్ వరల్డ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు గ్లోబల్ లీడర్స్గా ఎదగటానికి కూడా ఈ కాన్ఫరెన్స్ సహకరిస్తుంది. గౌడ సంఘం ఆధ్వర్యంలో అరుణాచలం మాణిక్యవేల్ సంస్మరణ సభ జరిగింది. పలువురు నేతలు మాణిక్యవేల్ సేవలను కొనియాడారు. మాణిక్యవేల్ ఎందరికో ఉపాధి చూపిన మహనీయులు అని పలువురు నేతలు కొనియాడారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. కార్యక్రమంలో మాణిక్యవేల్ కుమారుడు పర్వీన్ రాజ్, కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఈవి నారాయణ, గౌడ సంఘం అధ్యక్షులు వాకా రామగోపాల్, పలు సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. అసలు ఈ గుంటూరులో ఈ ప్రజలందరూ కూడాను వచ్చి ఈ సంస్మరణ సభకి వచ్చారు. వారి సేవలను కొనియాడారు. అసలు కేవలం గుంటూరు వాళ్ళకే కాకుండా ఇలాంటి దానగుణం ఉన్నటువంటి వ్యక్తులు లేకపోవడం సమాజానికే లోటు. ఏమైనా వారి యొక్క దీన్ని కొనసాగించేటువంటి బాధ్యతను చిరంజీవి పర్వీన్ రాజ్ వాళ్ళ కుమారులు తీసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాన్నగారి సంతాప సభ ఇవాళ గౌడ సంఘం వాళ్ళు ఇక్కడ గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే 28వ తారీఖు నాన్నగారి కార్యక్రమం శ్రీ కాన్వెన్షన్లో జరుగుతుంది అని తెలియజేసుకున్నాను. నగరంలో ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం ఏప్రిల్ 1వ తేదీ నుంచి పక్కాగా అమలు చేస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశ మందిరంలో హోల్సేల్, రిటైల్ వ్యాపారులతో జరిగిన అవగాహన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్ పర్యావరణానికి హానితో పాటు ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుందని అందరూ గ్రహించాలని తెలిపారు. వాణిజ్య సంస్థల్లో పార్కింగ్ ఫీజు వసూళ్లపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా అనుసరించాలన్నారు. సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఎల్చూరి వెంకటేశ్వర్లు, సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం, సిపి రాంబాబు, ఉపాసెల్ పిఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. అట్లనే 1 అవర్కి మించి 30 మినిట్స్కి మించి 1 అవర్ లోపు కానీ ఆయన అక్కడ స్పెండ్ చేస్తే మాత్రం ఏదైనా ఒక పర్చేజ్ చేసినట్లు ఒక బిల్లు కానీ ఉంటే ఆ 1 అవర్ 30 మినిట్స్ అబవ్ 1 అవర్ లోపు ఉన్న వాళ్ళకు కూడా మరి మినహాయింపు ఉంటుంది. వాళ్ళు కూడా ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అట్లాగే 1 అవర్కి మించి ఎవరైనా సరే స్పెండ్ చేస్తే ఈ ట్యాక్స్ అంటే మనకి పార్కింగ్ ఛార్జెస్ ఎంతైతే కట్టాలో దానికి మించి ఏదైనా పర్చేజ్ చేసినట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్కింగ్ ఫీ 50 రూపాయలు ఉందనుకోండి, 50 రూపాయలకి మించి ఆయన లోపల ఏదైనా మూవీకి వెళ్ళినా లేకపోతే ఏదైనా ఒక షాపింగ్ చేసినా ఆ బిల్లు 50 రూపాయల కంటే మించి ఉంటే అలాంటి వాళ్ళకు కూడా పార్కింగ్లో ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మేరకు ఏప్రిల్ 1 నుంచి మనం ఇంప్లిమెంటేషన్కి వెళ్తున్నాము. అట్ ది సేమ్ టైము మే వరకు వాళ్ళకి ఎలాంటి ఫైన్స్ కానీ లేకపోతే మన దగ్గర నుంచి యాక్ట్ కానీ రూల్స్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ లేకుండా టైం అడిగారు. అది కూడా మనం ఓకే అనటం జరిగింది. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి ఇటు ప్రజలు ఇటు వ్యాపార సంస్థలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి. కానీ మే 1 నుంచి మాత్రం ఏదైనా సరే అతిక్రమించి ఈ నిబంధనలు అతిక్రమించి అటు ఉపయోగించినా ఇటు అమ్మినా అట్లనే మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఐటీ అడ్వాన్స్డ్ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో లోకేష్తో పాటు సిస్కో ప్రతినిధులు పాల్గొన్నారు. నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్ను, ఉన్నత విద్య, వృత్తి విద్యలను అభ్యసిస్తున్న విద్యార్థులకు సిస్కో అందించనుంది. లక్ష్మీపురంలోని తృతీయ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కన్సల్టేషన్ కార్యక్రమం నిర్వహించినందుకు హాస్పిటల్ వైద్యులను సన్మానించారు. నగరంలోని దాదాపు 520 షాపులతో కలిగిన గత్తపూరి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు షుగర్, బీపీ, హార్ట్, కిడ్నీలకు సంబంధించిన రక్త పరీక్షలు మరియు ఉచిత కన్సల్టేషన్లు నిర్వహించారు. ఉచిత కన్సల్టేషన్ కల్పించిన సందర్భంగా
ధృతి హాస్పిటల్ డాక్టర్ రేవూరి హరికృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విలువైన సేవలను ఉచితంగా అందించినందుకు డాక్టర్ని మరియు హాస్పిటల్ సిబ్బందిని సన్మానించారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.